వందనాలు అయ్యారు. వందనాలు పాలు. ఎలా ఉన్నావు? బాగున్నాను అయ్యారు. ఇదిగోండి అయ్యారు దర్శనం బాగా తెచ్చావా? ఆగండి అయ్యారు ఇంకో కానుక ఇదిగోండి అయ్యారు. వెరీ గుడ్ అయ్యా. నువ్వు నా పెద్ద కొడుకు ఎంతైనా చెప్పిన మాట వింటావు చర్చిలో. జాషువా పాల్ లరా చూసావా నా పెద్ద కొడుకుని? ఎప్పుడు చూడలేదు అయ్యారు. నేను చర్చిలో ఏది చెప్పినా నా మాట కూర్చో తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. కానుకలు ఇవ్వడంలో కానీ ఏదైనా నా కోసం అంతా చేస్తాడు. అందుకే ఇంటి పెద్ద కొడుకుగా పెట్టా చర్చిలో. అసలు విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే పాలరాజులా ఉండాలి. దశం భాగం ఇస్తాడు టయానికి. నాకు ఎప్పుడు కానుకల విషయంలో కూడా లోటు చేయకుండా ఇచ్చేస్తా ఉంటాడు పాలరాజు. కొంతమంది ఉంటారు ఎందుకు వస్తారో తెలియదు, కానుకలు ఎవరు దేనికి వస్తారో తెలియదు, తినడానికి వస్తారు, తినేసి వెళ్ళిపోతారు చర్చికి. దక్షిణ భాగం ఇచ్చినోడు పెద్ద కొడుక, ఇవ్వనోడు దొంగ. నేను బైబిల్లో ఎక్కడ ఉంది? ధనవంతుడు భేదవాడిని కనుకరించాలని కదా ఉంది. నేను ఎందుకని వాక్యాన్ని వెక్కిరించి చెప్తున్నాడు? ఇది తప్పు. వాక్యం ఎక్కడ చెప్తారో అక్కడికే వెళ్ళాలి. ఇలాగ విభజించి పాలించే వాళ్ళ దగ్గర ఉండకూడదు. అయినా దేవుడు మనసిమ్మన్నాడు కానీ దశం భాగం కాదు. ఇంతకు దిగజారిపోయారు సేవకులు. నేడు సంఘాలు ఇలా ఉన్నాయి. నేను నమ్మమాకండి. వాక్యం ఎప్పుడు ఒకరు డబ్బు ఇస్తే వాళ్ళు గొప్పవాళ్ళని, డబ్బు ఇవ్వకపోతే చిన్నవాళ్ళని చెప్పలేదు. కానీ ఈ రోజు సంఘాల్లో డబ్బు ఇచ్చిన వాడిని పెద్ద కొడుకు అని, డబ్బు ఇవ్వని వాడిని దరిద్రుడు అని పోలుస్తున్నారు. ఇలాగ అనేకులు కించపరచబడిపోయి క్రీస్తు నమ్ముకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లోకంలో కలిసిపోయి వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాశనానికి కారణం ఈ రోజు బడా పాస్టర్లే.